హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి? ద ఇమేజ్ ఫార్మ్డ్ బై లెన్స్ ఈజ్ మల్టీ కలర్ అండ్ బ్లర్డ్. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మల్టీ కలర్లో ఉండి, అంటే వేరు వేరు రంగుల్లో ఉండి బ్లర్ అవుతూ ఉంటే దాన్ని ఏమన్నాం? క్రోమాటిక్ అబరేషన్ అన్నాం. క్రోమాటిక్ అబరేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాం? 2 టైప్స్ ఉన్నాయని చెప్పాం. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ ఒకటి, లేటరల్ క్రోమాటిక్ అబరేషన్ ఒకటి. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ ఎప్పుడు వస్తుంది? ద ఇమేజ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెన్స్, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ది లెన్స్ విల్ బి అట్ డిఫరెంట్ పొజిషన్స్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద వేరు వేరు చోట్ల వేరు వేరు కలర్స్లో వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటాం. ఆ రెండిటి యొక్క, అంటే ఆ రెండు ఇమేజెస్ యొక్క ఇమేజ్ డిస్టెన్సెస్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని ఏమంటాం? లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ యొక్క ఫార్ములా కింద తీసుకుంటాం. మనం ఇలా రాసాం, ఐఆర్ మైనస్ ఐవి, లేకపోతే ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి అని రాసాం. ఇది లేటరల్ క్రోమాటిక్ అబరేషన్, లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్. లేటరల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి? ద ఇమేజ్ ఫార్మ్డ్ బై లెన్స్ విల్ బి ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ సైజెస్. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది వేరువేరు సైజుల్లో వేరువేరు కలర్స్లో కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? లేటరల్ క్రోమాటిక్ అబరేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ లేటరల్ క్రోమాటిక్ అబరేషన్ అన్న, లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అన్న దేని వలన వస్తుంది? వైట్ లైట్ వలన ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ క్రోమాటిక్ అబరేషన్ని తీసేయాలి. అంటే మనకు ఆ క్రోమాటిక్ అబరేషన్ ఉండకూడదు. ఎందుకని? అది ఉందనుకోండి, మనం ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్లో ఇమేజ్ కూడా ఏమైంది? మల్టీ కలర్డ్ బ్లర్గా కనబడుద్ది. మనం చూసినప్పుడు అలా రంగురంగులో కనబడితే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. అంటే ఆ అబరేషన్ని మనం తీసేయాలి. దాన్ని ఏమంటాం అంటే మనం ఎక్రోమాటిజం అంటాం. Achromatism is nothing but the minimization or removal of chromatic aberration is known as achromatism. మనకి వచ్చినటువంటి క్రోమాటిక్ అబరేషన్ని తీసివేసేటువంటి పద్ధతిని ఎక్రోమాటిజం అంటాం. అయితే మరి తీసివేయాలి అంటున్నాం అంటే, క్రోమాటిక్ అబరేషన్ తీసేయాలంటే మనం ఏదో ఒకటి చేయాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క సైజుని కానీ షేప్ని కానీ మార్చడం, లేకపోతే 2 లెన్సులు వాడటం, 3 లెన్సులు వాడటం చేయాలి. మరి ఏం చేద్దాం? మీకు ఆల్రెడీ మన క్రోమాటిక్ అబరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ఫస్ట్ మనం ఏదైనా కాన్వెక్స్ లెన్స్ తీసుకొని ఈ కాన్వెక్స్ లెన్స్ మీద వైట్ లైట్ని కనుక మనం ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ చేస్తే వైలెట్ కలర్ ఇమేజ్ అనేదేమో ముందు ఫామ్ అవుతుంది, రెడ్ కలర్ యొక్క ఇమేజ్ అనేదేమో దూరంగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అయింది. ఆల్రెడీ మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు అనేది. ఇప్పుడు ఇదే విధంగా కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ కాన్కేవ్ లెన్స్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మనం లైట్ ఇన్సిడెంట్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి 2 ఇమేజెస్ కూడా ఎలా ఉంటాయి? విర్చువల్ ఇమేజెస్ అవుతాయి. అదేవిధంగా వైలెట్ కలర్ ఇమేజ్ ఏమో లెన్స్కి దగ్గరగా ఉంటుంది, రెడ్ కలర్ ఇమేజ్ దూరంగా ఉంటుంది. ఈ 2, ఇదేమో కాన్కేవ్లో, ఇదేమో కాన్వెక్స్లో. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడికి ఒక వేరియేషన్ కనపడుతుంది. ఇక్కడేమో అంటే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు రెడ్ కలర్ ఇమేజ్ అనేది వైలెట్ కలర్ ఇమేజ్కి రైట్ సైడ్ ఉంది. అదే ఇక్కడికి వచ్చేసరికి రెడ్ కలర్ ఇమేజ్ అనేది వైలెట్ కలర్ యొక్క ఇమేజ్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడేమో రైట్ సైడ్ ఉంది, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం ఈ రెండింటిని కంబైన్ చేసాం అనుకోండి. రెండింటిని కంబైన్ చేస్తే వైలెట్ కలరు, రెడ్ కలరు 2 కూడా ఒకే చోట ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీ కెన్ మినిమైజ్ ది క్రోమాటిక్ అబరేషన్ బై combining one convex and concave lens. This is known as achromatic doublet. Achromatic doublet. ఒక కాన్వెక్స్ లెన్స్ని, ఒక కాన్కేవ్ లెన్స్ని రెండింటిని మనం కలిపినట్లయితే క్రోమాటిక్ అబరేషన్ని తీసేయచ్చు. ఆ రెండింటి యొక్క కాంబినేషన్, అంటే మనం 2 కలపడం వల్ల క్రోమాటిక్ అబరేషన్ పోయింది. అప్పుడు ఆ రెండింటి యొక్క కాంబినేషన్ మనం ఏమని పిలుస్తాం? ఎక్రోమాటిక్ డబ్లెట్ అంట. ఇదిగోండి ఇలా గీస్తాం ఎక్రోమాటిక్ డబ్లెట్ అంటే. ఇదేమో కాన్వెక్స్, ఇదేమో కాన్కేవ్. ఓకే, ఇప్పుడు ఈ లెన్సెస్ 2 కూడా కాంటాక్ట్లో ఉంటేనే క్రోమాటిక్ అబరేషన్ పోతుందా?
లేదా కొంత దూరంలో ఉంచినా కూడా క్రోమాటిక్ అబరేషన్ పోతుందా? రెండు సందర్భాల్లో కూడా మనం మినిమైజ్ చేయొచ్చు. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ఒక కాన్కేవ్ లెన్స్ రెండింటినీ కలిపి క్రోమాటిక్ అబరేషన్ తీసేయచ్చు. అంటే రెండింటిని ఒకదాంతో ఒకటి జాయిన్ చేసి. అదే రెండు దూరంగా ఉంచాం, రెండింటిని దూరంగా ఉంచి కూడా మనం క్రోమాటిక్ అబరేషన్ని తీసేయచ్చు. అయితే రెండు దూరంగా ఉన్నప్పుడు క్రోమాటిక్ అబరేషన్ తీసేయాలి అంటే అక్కడ కండిషన్ ఏమవ్వాలి అంటే ఏ కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు మనకి క్రోమాటిక్ అబరేషన్ అనేది మినిమైజ్ అవుతుంది? ఎప్పుడు లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్, అంటే రెండు వేరు దూరంలో ఉన్నప్పుడు. అదేవిధంగా రెండు లెన్సెస్ కూడా కాంటాక్ట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ కండిషన్ వాడాలి అంటే అప్పుడు మనకి ఏ విధంగా మన అరేంజ్మెంట్ అనేది ఉండాలి. అంటే మనం తీసుకున్నప్పుడు ఒక కాన్వెక్స్ ఒక కాన్కేవ్ అంటున్నాం, రెండు తీసుకొని అదెంత వేవ్ లెంత్ ఎంత ఫోకల్ లెంత్ ఉందో ఇది కూడా అంతే ఫోకల్ లెంత్ ఉందనుకోండి, అక్కడ మినిమైజ్ అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఆ కాంబినేషన్ ఎలా ఉండాలి అంటే కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, అదేవిధంగా డిస్పర్సివ్ పవర్స్ ఎంత ఉండాలి, అంటే ఎంత డిస్పర్సివ్ పవర్ ఎంత ఫోకల్ లెంత్ ఉన్నటువంటి లెన్సెస్ని మనం వాడితే క్రోమాటిక్ అబరేషన్ తీసేయచ్చు అనేది మనం ఇక్కడ చూస్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనిస్తున్నట్లయితే అబరేషన్ తీసేస్తున్నాం అన్నాం అంటే వైలెట్ కలర్ యొక్క ఇమేజు రెడ్ కలర్ యొక్క ఇమేజు ఒకే చోట ఫామ్ అవ్వాలి. ఇదిగోండి, ఒకటే ఇమేజ్ వస్తుంది, ఇంకా వేరు వేరు ఇమేజెస్ ఉండవు. వైలెట్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా మొత్తం అక్కడ కన్వర్ట్ అవ్వాల్సిందే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ డయాగ్రామ్ బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, వైలెట్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా వేరే కలర్ ఏ కలర్ అయినా సరే మొత్తం ఒకే చోట ఫోకస్ అవుతున్నాయి. అంటే దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. అంటే ద ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాంబినేషన్ విల్ బీ సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్. మనం తీసుకున్నటువంటి ప్రతి కలర్కి కూడా ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ అనేది ఈక్వల్గా ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఫోకల్ లెంత్ వేరు, ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ వేరు. మనం రెండు లెన్సులు తీసుకున్నాం, కాన్వెక్స్ ఒకటి కాన్కేవ్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే అనుకోండి, ఈ కాన్వెక్స్ లెన్స్కి F1 ఫోకల్ లెంత్ ఉంది, ఈ కాన్కేవ్ లెన్స్కి F2 ఫోకల్ లెంత్ ఉంది. ఈ రెండింటినీ కలిపితే వచ్చే ఫోకల్ లెంత్ క్యాపిటల్ F. ఇది ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్, ఇవేమో ఇండివిజువల్ ఫోకల్ లెంత్స్. ఈ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ అనేది అన్ని కలర్స్కి కూడా ఒకే విధంగా ఉంటుంది, ఒకదానికి ఎక్కువ ఉండదు, ఒకదానికి తక్కువ ఉండదు. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి, మనకి క్రోమాటిక్ అబరేషన్ పోయిద్దా? పోదు. కరెక్ట్ ఒకే చోట ఇమేజ్ అనేది రాదు కంపల్సరీగా. అర్థమవుతుందా? ఇది F1 F2 అంటేనేమో ఇండివిజువల్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్సెస్, క్యాపిటల్ F అంటేనేమో ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది అక్రోమాటిక్ డబ్లెట్, అక్రోమాటిక్ డబ్లెట్ యొక్క ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్. ఈ క్యాపిటల్ F అనేది అన్ని కలర్స్కి ఒకే విధంగా ఉంటుంది, కానీ F1 F2 అనేది వేరు వేరు కలర్స్కి వేరువేరుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం రెండు కండిషన్స్ చెప్పాం కదా. వెన్ లెన్సెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్, వెన్ లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. రెండు లెన్సెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎక్రోమాటిజం జరగాలి అంటే అక్కడ కండిషన్ ఏమవ్వాలి? రెండు లెన్సెస్ అనేవి దూరంగా ఉన్నప్పుడు అక్కడ ఎక్రోమాటిజం జరగాలి అంటే కండిషన్ ఏమవ్వాలి? అది చూద్దాం. When lenses are in contact, మనం తీసుకున్నటువంటి రెండు లెన్సెస్ కూడా ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో ఉన్నట్లయితే అప్పుడు మనకి కండిషన్ ఏమవ్వాలి ఎక్రోమాటిజం జరగాలి అంటే. సరే, ఫస్ట్ మనం రెండు లెన్సులు తీసుకుంటున్నాం, ఆ రెండు లెన్సెస్కి కూడా ఫోకల్ లెంత్ అనేది ఉంటుంది కదా. మనకి ఫోకల్ లెంత్కి ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి? 1/v - 1/u = 1/f. అది ఎప్పుడు వస్తుంది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ తెలిసినప్పుడు ఆ ఫార్ములా. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్లు కానీ ఇమేజ్ డిస్టెన్స్ కానీ మనకి ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. ఎందుకని? ఆబ్జెక్ట్ ఎక్కడున్నా మనకు వచ్చే ఇమేజ్ అనేది ఎక్రోమాటిజం జరగాల్సిందే. అంటే అవి ఒకే చోట ఫోకస్ అవ్వాలి, వేరు వేరు కలర్స్ అనేవి. ఇప్పుడు దగ్గరగా ఉన్న అలానే ఉండాలి, దూరంగా ఉన్న అలానే ఉండాలి. అంటే మనం స్పెసిఫిక్గా UV వాల్యూ తీసుకోవడానికి కుదరదు. మరి ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా యూజ్ చేయాలి. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటి? 1/f = μ - 1 × 1/r1 - 1/r2. ఓకే, ఇది దేనికి ఫార్ములా? ఏ లెన్స్ తీసుకున్నా సరే దాని యొక్క ఫోకల్ లెంత్కి ఫార్ములా ఇది. ఇప్పుడు ఇండివిజువల్గా ఇందాక చెప్పాను నేను, F1 F2 అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్సెస్ అని చెప్పాం. మనం ఒక లెన్సే తీసుకున్నప్పుడు వేరు వేరు కలర్స్కి వేరు వేరు ఫోకల్ లెంత్లు ఉంటాయి. అంటే F అనేది వేరీ అవుతుంటుంది.
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేరువేరుగా ఉంటుందా, ఒకే విధంగా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ వైలెట్ కలర్కి ఉన్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెడ్ కలర్ కూడా ఉంటుందా? ఉండదు. వైలెట్ కలర్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, రెడ్ కలర్కి కూడా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎఫ్ అనేది వేరియబులే, మ్యూ అనేది కూడా వేరియబులే ఎప్పుడు మనం సింగిల్ లెన్స్ అనేది తీసుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని డిఫరెన్షియేట్ అంటే డెరివేటివ్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ mu minus 1 into 1/r1 minus 1/r2. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే 1/r1 1/r2, r1 r2 అనేది ఏంటిది? రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ ఏ లెన్స్. మనం తీసుకున్నటువంటి లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఇవి. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి? కాన్స్టెంట్గా ఉంటాయి. మనం ఇప్పుడు ఇలా ఒక లెన్స్ తీసుకున్నానమ్మా, ఇప్పుడు ఈ లెన్స్ యొక్క రేడియస్ r1 r2 ఏమైనా మారుతాయా? మనం ఏ లైట్ ఇన్సిడెంట్ చేసినా r1 r2 మారవు కదా. అంటే ఈ రెండు కాన్స్టెంట్గా ఉంటాయి. మ్యూ అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్గా ఉంటుందా, వేరీ అవుతూ ఉంటుందా? మనం ఇన్సిడెంట్ చేసినటువంటి కలర్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ కలర్ ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, మ్యూ ఒకలా ఉంటుంది. వైలెట్ కలర్ ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, మ్యూ ఒకలా ఉంటుంది. అంటే మ్యూ అనేది ఏంటిది? వేరియబుల్. ఈ రెండు ఏంటి? కాన్స్టెంట్స్. కాబట్టి డెరివేటివ్ చేసేటప్పుడు మీ అందరూ తెలుసు కదా, కాన్స్టెంట్ని పక్కన రాసుకొని ఓన్లీ వేరియబుల్ మాత్రమే డెరివేటివ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/r1 minus 1/r2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ మ్యూ మైనస్ 1, డెరివేటివ్ ఆఫ్ మ్యూ డి మ్యూ మైనస్ డెరివేటివ్ ఆఫ్ 1 ఎంత? 0. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది? డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు డి మ్యూ ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే రెండింటిని డివైడ్ చేద్దాం, ఒకదాంతో ఒకటి. 2/1 చేద్దాం అనుకోండి. 2/1 చేద్దాం. 2/1 చేస్తే డెరివేటివ్ ఆఫ్ 1/f by 1/f ఈక్వల్ టు d mu ఇంటూ 1/r1 మైనస్ 1/r2 by mu minus 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. mu minus 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. 1/r1 మైనస్ 1/r2, 1/r1 మైనస్ 1/r2 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. న్యూమరేటర్లు డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 1/f అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని పైకి తీసుకెళ్తే f ఫోకల్ లెంత్ అనేది మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. f ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు d mu బై mu మైనస్ 1 వస్తుంది. d mu బై mu మైనస్ 1 అంటే ఏం రాసుకోవచ్చు? డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ది లెన్స్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు d mu బై mu మైనస్ 1. ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే f ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఒమేగా బై ఎఫ్. అంటే ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది కలర్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ది లెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కలర్. మనం ఏదైనా ఒక లైట్ తీసుకున్నట్లయితే ఆ లైట్లో ఉండేటువంటి కలర్స్కి ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యేటువంటి ఫోకల్ లెంత్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? రేషియో ఆఫ్ డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ది లెన్స్ టు ఫోకల్ లెంత్ ఆఫ్ ది కలర్. మనం తీసుకున్నటువంటి కలర్ యొక్క ఫోకల్ లెంత్కి అదేవిధంగా దాని యొక్క డిస్పర్సివ్ పవర్ రెండింటి యొక్క రేషియోకి సమానం అవుతుంది. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఏమంటున్నాం ఇక్కడ? వెన్ లెన్సెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ అంటున్నాం. అంటే రెండు లెన్సెస్ కూడా ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రెండు లెన్సెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్కి ఫార్ములా గుర్తుందమ్మా? అది ఇంటర్మీడియట్లో వస్తుంది. ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాంబినేషన్ when two lenses are in contact. రెండు లెన్సెస్ అనేవి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్కి ఫార్ములా ఏంటి అంటే 1/F ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2. ఇది ఫార్ములా. మీకు అది ఆల్రెడీ ఇంటర్మీడియట్లోనే వస్తుంది. సరే, ఎఫ్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్. f1 అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఫస్ట్ లెన్స్. f2 అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది సెకండ్ లెన్స్. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, క్యాపిటల్ ఎఫ్ అనేది ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్. ఈ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ అనేది
అన్ని కలర్స్కి కూడా ఒకే విధంగా ఉంటుంది. వైలెట్ కలర్ కైనా రెడ్ కలర్ కైనా దేనికైనా సరే ఎఫ్ అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ చేసాం అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ 1/f ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 1/f1 ప్లస్ 1/f2. ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు, 0 ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 1/f1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 1/f2. డెరివేటివ్ ఆఫ్ 1/F 0 చేసాం అనుకోండి, ఎంత వస్తుంది, డెరివేటివ్ ఆఫ్ 1/f1 ప్లస్ 1/f2. ఇది 0 ఎందుకు చేశాను, ఫోకల్ లెంత్ అనేది అన్ని కలర్స్కి కాన్స్టెంట్, నథింగ్ బట్ ఆల్ ద కలర్స్ విల్ ఇన్సిడెంట్ ఎట్ ది సింగిల్ పాయింట్. మనం తీసుకున్న ఒక్క పాయింట్ దగ్గరే అన్ని కలర్స్ కూడా ఇన్సిడెంట్ అవుతాయి, వేరు చోట్ల ఇన్సిడెంట్ అవ్వవు. మనం తీసుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ గీస్తాను, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది కాంబినేషన్ అనుకోండి. మనం వైట్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తే రిఫ్రాక్షన్ జరిగిన తరువాత అన్ని కలర్స్ కూడా ఒకే చోట ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఇదిగో ఈ విధంగా ఇది ఇమేజ్. రెడ్ కలర్ అయినా ఇక్కడికి రావాల్సిందే, వైలెట్ కలర్ అయినా ఇక్కడికి రావాల్సిందే, ఎల్లో కలర్ అయినా ఇక్కడికి రావాల్సిందే. అంటే అన్ని కలర్స్ కూడా ఒకే చోట కోయిన్సైడ్ అవుతున్నాయి. అంటే ఈ డిస్టెన్స్ని ఏమంటాం, ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ క్యాపిటల్ ఎఫ్ అంటాం. అప్పుడు అది అన్నిటికీ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎఫ్ అనేది ఏమైంది, కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి డెరివేటివ్ ఆఫ్ 1/f అని రాసా, 0 అని రాశాను. 0 ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 1/f1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 1/f2. ఇక్కడ మనకి ఆల్రెడీ కనుక్కున్నాం, డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, ఒమేగా/f అని వచ్చింది. ఒమేగా/f అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం, డెరివేటివ్ ఆఫ్ 1/f1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా1/f1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 1/f2 అంటే ఏం రాయొచ్చు, ఒమేగా2/f2. ఓకే, ఒకదాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒమేగా1/f1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా2/f2. దీని నుంచి ఏం రాయొచ్చు, ఒమేగా1/ωt ఈజ్ ఈక్వల్ టు మైనస్ f1/f2. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ద డైరెక్ట్ రేషియో ఆఫ్ డిస్పర్సివ్ పవర్స్ ఆఫ్ ది లెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్సెస్. మనం తీసుకున్నటువంటి రెండు లెన్సెస్ యొక్క డిస్పర్సివ్ పవర్ రేషియో ఎంతైతే ఉందో ఫోకల్ లెంత్ యొక్క రేషియో కూడా అదే విధంగా ఉండాలి. ఇక్కడ నెగిటివ్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెగిటివ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ వన్ ఆఫ్ ది లెన్స్ షుడ్ బి కాన్కేవ్. మనం తీసుకున్నటువంటి లెన్సెస్లో ఒకటి కంపల్సరిగా కాన్కేవ్ అవ్వాలని తెలియజేస్తుంది. ఎందుకని, ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్ ఎప్పుడైంది, నెగిటివ్ ఎప్పుడైంది. కన్వర్జింగ్ లెన్స్ అయితే ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్ అవుతుంది, డైవర్జింగ్ లెన్స్ అయితే ఫోకల్ లెంత్ అనేది నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న రెండిట్లో ఒకటి కంపల్సరీగా ఏంటిది, కాన్కేవ్ ఉండాలి. కాన్కేవ్ యొక్క ఫోకల్ లెంత్ ఏమవ్వాలి, నెగిటివ్. కాబట్టి అక్కడ నెగిటివ్ సింబల్ అనేది వస్తుంది మనకి. ఒమేగా1/ωt ఈజ్ ఈక్వల్ టు మైనస్ f1/f2. ఇది ఎప్పుడు రెండు లెన్సెస్ అనేవి కాంటాక్ట్లో ఉన్నప్పుడు క్రోమాటిక్ అబరేషన్ తీసేయాలి అంటే ఈ ఫార్ములాని ఒబే చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములాని ఒబే చేస్తేనే మనకి క్రోమాటిక్ అబరేషన్ అనేది పోద్ది. ఆ ఫార్ములాని ఒబే చేయలేదు అనుకోండి, క్రోమాటిక్ అబరేషన్ అలానే ఉండిపోతుంది. ఎప్పుడు